Hi everyone, welcome to SS Lakshmi Softwares, MARGRP authorized partner in Andhra Telangana. MARGRP software లో ఐటమ్ క్రియేషన్ ఎలా చేస్తారని చూద్దాం. ఓన్లీ ఫర్ ఫార్మసీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి. మాస్టర్ ఐటమ్ మాస్టర్. సో ఐటమ్ లిస్ట్ వస్తుంది. ఎనీథింగ్ క్రియేట్ ఎప్పుడు కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే ఎప్పుడు డోలో 650 ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ వేద్దాం. ప్యాకింగ్ ఒక్క స్ట్రిప్లో ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో వేసుకోవాలి. డోలో 15 ఉంటాయి. 15 ర్యాక్, మీరు ఏ ర్యాక్లా పెట్టాలనుకుంటే టాబ్లెట్ ఆ ర్యాక్ నెంబర్ వేసుకోవచ్చు. ఎంటర్. యూనిట్ అంటే ఆ టాబ్లెట్ డోలో అనేది టాబ్లెట్, ఆ సిరప్, ఆ క్యాప్సిల్ అనేది ఇక్కడ వేసుకోవాలి. టాబ్లెట్ క్యాప్సిల్ అయితే ఇట్లా క్యాప్సిల్ అని వేసుకోవచ్చు. టాబ్లెట్. సో ఒకవేళ స్టిప్ ఉంటే టాబ్లెట్ స్టిప్ వేసుకుంటాము. ఒకవేళ క్యాప్సిల్ బాటిల్ ఉంటే అవసరం లేదు, తీసేసుకోవచ్చు. డోలో స్టిప్ కాబట్టి స్టిప్. ఎంటర్. కంపెనీ ఐటమ్ ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనేది ఐటమ్ కంపెనీ వేసుకోవచ్చు. బ్రాండ్ ఎస్ ఉంది కదా, నో పెట్టుకోవచ్చు. దీన్ని విండో ఓపెన్ అయితే ఐటమ్ ఇక్కడ ఉంటే టైప్ చేసుకోవచ్చు. లేదు అంటే క్రియేట్ కూడా చేసుకోవచ్చు. F2 ఏబిసి అనుకో, ఏబిసి కంపెనీ. సో ఏబిసి అనే కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఉండకూడదు. ఇట్లా మనం క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది మైక్రో ల్యాబ్ కాబట్టి మైక్రో ల్యాబ్. ఎంటర్. సాల్ట్ అంటే ఫార్ములా, మాలిక్యూల్. సో ఇది కూడా ఎస్ ఉంది కదా, నో క్లిక్ చేస్తే దీన్ని విండో ఓపెన్ అయితే అండ్ దీన్ని కూడా ఫార్ములా టైప్ చేసుకోవచ్చు. లేకపోతే F2 ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఎంటర్. ట్యాబ్. కేటగిరీ అంటే ఏంటి? ఐటమ్ ఏ కేటగిరీ. సో టాబ్లెట్ అనే కేటగిరీ, స్ట్రిప్, సిరప్స్ వేసుకోవచ్చు. దీనివల్ల మన కేటగిరీ వైజ్ మనకి రిపోర్ట్స్ వస్తాయి. ఓన్లీ టాబ్లెట్లో ఎంత స్టాక్ ఉంది చెక్ చేసుకోవచ్చు. ఎంటర్. HSN. సో HSN నంబర్ ఏంటి? మీకు వచ్చిన పర్చేస్ బిల్లులు ఉంటుంది. డైరెక్ట్ కీబోర్డ్లో ఎన్ని కొట్టిన ఈ విండో ఓపెన్ అయితే. సో HSN నంబర్ లేకపోతే F2 కొట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంటర్. 6%. ఎంటర్. మీకు పర్చేస్ బిల్లులు ఉంటే చూసుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎంటర్. మాన్యువల్ ఇక్కడ ఇవ్వద్దు. ఓన్లీ అక్కడ HSN నంబర్ వేస్తే డైరెక్ట్ ఇక్కడ కింద చేసుకోవాలి. సో రేట్స్ కూడా ఇక్కడ ఎంఆర్పి పర్చేస్ రేట్ ఏమి వేయదు. పర్చేస్ బిల్లులో డైరెక్ట్ వేసుకోవచ్చు. మీరు ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్ రేట్స్ వచ్చేస్తాయి ఇంపోర్ట్ చేసి. ఎంటర్. కన్వర్షన్. ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కన్వర్షన్ అవసరం ఉంది. ఫార్మసీ మెడికల్ షాప్ వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎందుకంటే కటింగ్లలో అమ్ముతారు కాబట్టి మనకి సేల్ బిల్లులో టాబ్లెట్, స్టిప్ అనేది ఆప్షన్స్ వస్తాయి. ఎంటర్. వై కొడితే మనకి మినిమం లెవెల్ క్వాంటిటీ వేసుకోవచ్చు. అంటే మినిమం ఆ డోలో స్టిప్స్ ఎన్ని ఉన్నప్పుడు మనకు తెలియాలి. 2 స్టిప్స్ కానీ మనకు ముందే తెలుస్తుంది, మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎంటర్. మనం మ్యాక్సిమం డిస్కౌంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలియకుండా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే లాస్ అవుతాం కదా, అట్లా కాబట్టి 20% డిస్కౌంట్ మ్యాక్సిమం పెట్టాలి. అంతకన్నా ఎక్కువ ఇచ్చినా తీసుకోవచ్చు సాఫ్ట్వేర్. అండ్ నార్కటింగ్, షెడ్యూల్ H1 ఏమైనా ఐటమ్స్ ఉన్నా మీరు పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే అది నార్కటింగ్లోకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మీకు నార్కటింగ్ ఐటమ్స్ ఏమున్నాయి అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. షెడ్యూల్ H1 ఐటమ్స్ ఏమున్నాయి అన్నది లిస్ట్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఎస్ పెట్టుకుంటేనే వస్తుంది మనకి లిస్ట్. సో ఎంటర్ కొట్టానే సేవ్ అయిపోద్ది. లేదు అంటే Ctrl+W యూజ్ చేసినా సేవ్ అయిపోతుంది. సో ఇది ఐటమ్ క్రియేషన్. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు చదువుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.